హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. నేను మీ లీలా. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ కడాయి మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది బిర్యానీస్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో దానికోసం ముందు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆనియన్ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయండి. మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద ముక్కలనే కట్ చేసుకోండి, బాగుంటాయి. నేనైతే ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ కలర్ కావాలన్నా వాడుకోవచ్చు. సో టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే రాదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేయండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ముక్కలకి సాల్ట్ కూడా మంచిగా పట్టుకుంటుంది. సో కాబట్టి కొద్దిగా యాడ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం గ్రేవీలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసి కొంచెమే యాడ్ చేసుకోండి. ఫ్రై చేస్తూ ఉండండి. ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే ఆల్రెడీ వాటర్ వస్తుంది. మనం మీడియం అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ వాటర్ కూడా తొందరగా వెళ్ళిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటినీ మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. సో ఇదే ప్యాన్లో మనం ఇంకెటువంటి ఆయిల్ యాడ్ చేయకుండా కొంచెం జీరా, cumin సీడ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేద్దాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి ఫ్రై చేద్దాం కొంతసేపు. అండ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇందులో కూడా మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటాలో ఉండే వాటర్తోనే మనకి ఇది కుక్ అవుతుంది. సో ఇదంతా 3 to 5 minutes వరకు మనకు పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మిక్స్ చేస్తా కుక్ చేసుకోండి. ఇందులో కొన్ని cashew nuts కూడా యాడ్ చేసుకుందాము. గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో గ్రేవీ కూడా మనకి థిక్గా బాగా వస్తుంది మన cashew nuts యాడ్ చేస్తే. సో ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ పేస్ట్ని తయారు చేసుకుందాము. పేస్ట్ రెడీ. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. మీ ఇష్టం అండి, మీకు నచ్చితే బటర్ కూడా వాడుకోవచ్చు. ఇందులో ఒక హాఫ్ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ లీఫ్, ఒక చిన్న సినమన్ స్టిక్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెంసేపు ఫ్రై చేయండి. మనకి ఆ పచ్చివాసన అనేది పోయిందాకా కొంచెంసేపు ఫ్రై చేసి ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న గ్రేవీని, టమాటా ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసి మిక్స్ చేయండి. ఇదంతా మనం లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము, ఎందుకంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయం కాబట్టి అంతా మాడిపోతుంది మళ్ళీ తొందరగా. సో కాబట్టి మీడియం అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాము. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ మష్రూమ్ ముక్కల్ని కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని బాగా అన్నీ కలిసేలాగా ఒకసారి గరిటెతో తిప్పండి. ఈ గ్రేవీలో ఈ ముక్కలన్నీ బాగా కలిసిపోవాలి. సో ఇప్పుడు మనం వీటిలో కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ని, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. సాల్ట్ ఆల్రెడీ ముందే యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ అన్నీ కలిసేలాగా, ఈ మసాలా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక లిడ్తో కవర్ చేసేసుకుందాము. లో ఫ్లేమ్ మీద 5 to 10 minutes వరకు మీరు కుక్ చేసుకోండి. ఆల్రెడీ 5 minutes అయిపోయింది. ఇప్పుడు చూస్తే మనకి ఆయిల్ అంతా ఫ్లోట్ అవుతుంది. సో ఆల్రెడీ కుక్ అయిపోయింది. మష్రూమ్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. సో 5 minutes సరిపోతుంది. ఆల్రెడీ డన్. మీరు గార్నిష్ కోసం కొరియాండర్ని యాడ్ చేసుకోండి. రెడీ. వేడి వేడి యమ్మీ కడాయి మష్రూమ్ కర్రీ రెడీ.